హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి గుడ్ న్యూస్ అయితే చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్న వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద 7,500 రూపాయలు అనేది సో ఈ రోజున చూసుకుంటే 1, 2, 3, 4, 5 ఎకరాలు ఉన్న రైతులకైతే వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఏ రైతులకైతే ముందుగైతే జమ అవుతున్నాయి, అదేవిధంగా ఎన్ని జిల్లాలకైతే ఈరోజు విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది అని చెప్పారు. సో పూర్తి వివరాలనేది మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి. అలాగే చాలామంది కౌలు రైతులు కూడా మనకి అడగడం అయితే జరుగుతుంది. ఈసారి అయినా మాకు గతంలో ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా డబ్బులు ఏమైనా ఇస్తారా లేదా, అలాగే ఈ రైతు భరోసాకు సంబంధించిన గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయి అని చాలామంది అడుగుతారు. కాబట్టి మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఇస్తా. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. అలాగే చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే వీడియో మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు. సో మీకు డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు కాబట్టి మీరైతే మళ్ళీ చూడాల్సి వస్తుంది. కాబట్టి వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. కాబట్టి వీడియోని లైక్ చేయండి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకైతే రైతు బంధు అయితే పథకం పెట్టింది. సో అప్పటి నుంచి రైతన్నలు ప్రభుత్వం వైపు చూడడం అయితే జరిగింది పెట్టుబడి సాయం కింద. సో ఈసారి కూడా 2024లో అదే విధంగా అయితే చూస్తున్నారు, కానీ వాళ్ళకైతే డబ్బులు ఏ మాత్రం అయితే రాలేదు ప్రభుత్వం నుంచి. సో ఈసారి వచ్చేసి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఏంటంటే రైతులకి రైతు భరోసా మేమైతే విడుదలైతే చేస్తున్నామని చెప్పారు. ఈ అక్టోబర్ 5వ తారీఖు నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో రైతులకైతే 5వ తారీఖు నుంచి ఇంకో ఒక 5 రోజుల నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. సో మనకైతే ఈసారి ఎన్ని ఎకరాల వరకు ఇస్తారంటే దాదాపుగా అందరూ మాట్లాడుకునే అందరి నిర్ణయం ప్రకారంగా 10 ఎకరాలు ఉన్న రైతులకే రైతు భరోసా అందియాలని ప్రభుత్వం అయితే అనుకుంటుంది అని చెప్పడం అయితే జరిగింది. మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా 1,39,00,000 ఎకరాలు అయితే ఉన్నాయి. సో వీటిలో వచ్చేసి మనకైతే ఈసారి వానాకాలం పంట వేసిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా అందియడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. సో ఈ డబ్బులు అనేది మనకైతే 5వ తారీఖు నుంచి అయితే విడుదల చేసి రైతుల ఖాతాలో అయితే జమ చేసేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం, ఓకేనా? సో మళ్ళీ కౌలు రైతుల కోసం ఏ అప్డేట్ అయితే ఇవ్వలేదు వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వాళ్ళ కోసం అయితే నేను ఇన్ఫర్మేషన్ అయితే పెడతాను. కాబట్టి ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వచ్చేసి మీకు అక్టోబర్ 5వ తారీఖు నుంచి డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద డబ్బులు వచ్చింది కామెంట్ అయితే చేయండి. అలాగే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. కాబట్టి కొంచెం లైక్ అయితే చేసేయండి వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.